వ్యక్తుల్ని దర్శించడం మొదలు పెడతాడు. మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా వాళ్ళని దర్శించడం, వాళ్ళతో మాట్లాడటం, కొన్ని ప్రతికూల పరిస్థితులు వాళ్ళకు వచ్చేటట్టు అనుమతించటం, వాళ్ళని నల్లగొట్టే పరిస్థితులు వాళ్ళకి రప్పించటం రాణిస్తాడు. వాటి ఫలితంగా కొంతమంది మెత్తన చేయబడి విరిగి నలిగిన హృదయం గలవారై దేవుని వైపు బెండ్ అవుతారు. కొంతమంది ఏమో ఇంకా కఠినపరచబడి నిత్య నరకానికి సిద్ధమవుతారు. అర్థమైందా? అదేందయ్యా మార్చమంటే నరకానికి సిద్ధం అవటం ఏంటంటే, వాడు హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, ఆమె హృదయాన్ని కఠినపరుచుకుంది. వారి వ్యక్తిగతం అధిక తమంతటా తామే హృదయాలను కఠినపరుచుకున్నప్పుడు, తమంతటా తామే ఆత్మలను అమ్ముకున్నప్పుడు, తమంతటా తామే దేవుని విసర్జించినప్పుడు, తమంతటా తామే దేవుని స్వరమునకు చెవినియకుండా రెండు చెవులు గట్టిగా మూసుకున్నప్పుడు తమ నాశనానికి తామే కర్తలు. దేవుడు కర్తగాడు, నువ్వు కర్తగావు. అది నీ బిడ్డ అయినా, భర్త అయినా, కొడుకైనా, కూతురైనా, తల్లైనా, తండ్రైనా, అయ్యైనా, అమ్మైనా, ఎవరైనా ఆశ ఉంటుంది నీకు. ఇంకా చెప్పాలంటే ఒక విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? జస్ట్ వాళ్ళు నీకు జన్మనిచ్చినందుకు నీ తల్లిదండ్రి రక్షించబడాలని నీకుంటుంది. ఎందుకంటే నిన్ను కన్నారు గనుక. మా అమ్మ అయ్యా రక్షణ పొందాలి యేసయ్యా, వాళ్ళిద్దరూ బాప్తిసం పొందాలి యేసయ్యా, నిత్య జీవంలో ఉండాలి యేసయ్యా అని ఏదో వాళ్ళు నీకు జన్మనిచ్చి ఏదో కాస్త పెంచారని అంత ప్రేమ. నీకు ఒక సంగతి తెలుసా? నీకేమో వాళ్ళు జన్మనిచ్చిన వాళ్ళు, నీకు తల్లిదండ్రులు, కానీ వాళ్ళు దేవునికి ఏమవుతారో తెలుసా? కన్న బిడ్డలు. తల్లిదండ్రుల మీద బిడ్డ తీపి గొప్పదా, బిడ్డల మీద తల్లిదండ్రి తీపి గొప్పదా? మీరు చెప్పండి. అబద్ధాలు ఆడకుండా తెలివిగా నాకు ఆన్సర్ చేయండి. బిడ్డల మీద తల్లిదండ్రుల తీపి గొప్పదా, తల్లిదండ్రుల మీద బిడ్డల తీపి గొప్పదా? నంబర్ 1లో ఎవరు వస్తారు? అమ్మా నానే వస్తారు. ఎందుకో చెప్తా. పురిటికందుగా నువ్వు పుట్టిన దగ్గర నుంచి నిన్ను నువ్వు మళ్ళా శుభ్రం చేసుకునే తెలివి నీకు వచ్చిన దాకా A to Z మొత్తం అమ్మే చేసుద్ది. ఆ చేసే దినములలో దినములో ఒక్కసారి కూడా నిన్ను అసహించుకోదు. చీ దరిద్రుడు అనదు, చీ చండాదురాలు అనదు. నువ్వు ఎన్నిసార్లు ఒకటి చేసినా, ఎన్నిసార్లు రెండు చేసినా, ఎన్నిసార్లు నోటి వెంట ముక్కుల వెంట సాగర్లు విడుదల చేసిన తన పవిట చెంగుతో ప్రేమగా శుభ్రపరుచుకుంటుంది అమ్మ. మళ్ళీ కొంచెం సేపు అయ్యాక ఆమెకి చెమట పోస్తే అదే పవిట చెంగు తీసుకొని తుడుచుకుంటుంది. ఇంత ఫీలింగ్ ఉండదు అమ్మకి. అది అమ్మంటే అది. కనీసం నిన్ను నువ్వు శుభ్రం చేసుకునే జ్ఞానం నీకు వచ్చిందాకా, నిన్ను నువ్వు శుద్ధి చేసుకునే జ్ఞానం నీకు వచ్చిందాకా అమ్మ నిన్ను గుండెల మీద మోసిద్ది, నీకు మొత్తం శుభ్రం చేసి. అదే అమ్మ మంచాన పడితే, అదే అమ్మ నడవలేని స్థితికి వస్తే 4 రోజులు అమ్మకు చేయాలంటే నీ బతుకు బయటపడిద్ది. నీ బతుకు బయటపడి పెట్టుకొని తిరుగుతూ ఉంటావు. నీ బతుకు 24 సణుగుతావు. ఏమ్మా కాళ్ళు పనిచేయాల, మైండ్ పనిచేయట్లేదా? కొంచెం చెప్పొచ్చుగా, బయటికి వెళ్ళాలని చెప్పి సావచ్చుగా. పనికి మాలిందాన్న, సచ్చిందాన్ని కాదు బతికిందాన్ని నా కర్మకు దాపురించావు. పెద్ద గుంపున కన్నావుగా, ఆస్తులు పంచిచ్చావుగా, నా మీద పడి చచ్చావు. ఆ 2వ దాని దగ్గర చావచ్చుగా, 3వ దాని దగ్గర చావచ్చుగా, నీ కొడుకు ఉన్నారుగా వాళ్ళ దగ్గర చావచ్చుగా. నా కర్మ కొద్దీ దరిద్రపదాన అన్న కూతుళ్ళు కొడుకులు ఇంతమంది. అబద్ధాలు ఆడుకొని చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకోండి, మర్యాదకు చేతులు ఎత్తి. షో చేయవాకండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ నిన్ను నువ్వు శుద్ధి చేసుకునే తెలివి నీకు వచ్చిందాకా సంవత్సరాలు చేసిందే అమ్మ ఏనాడన్నా నిన్ను అసహించుకుందా? ఒక్కసారన్నా అసహించుకుందా? ఇంకా చెప్పాలంటే నీకు మోషన్ కాకపోతే బాధపడింది. నా బిడ్డకి ఏందో మోషన్ కావట్లేదు, కడుపులో ఏదో తేడా వచ్చింది, వాడి ప్రాణానికి ఏమన్నా ప్రమాదమే, ఆమె ప్రాణానికి ఏమన్నా ప్రమాదం. అమ్మ మోషన్కి వెళ్తే తిడతావు, దరిద్రపుదానా నువ్వు.
అమ్మ మోషన్కి వెళ్తే తిడతావు, దరిద్రపోడా నువ్వు. మిమ్మల్ని కాదులే, తిట్టే దరిద్రులు అంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. కానీ నువ్వు మోషన్కి వెళ్ళకపోతే అమ్మ ఏడ్చింది, వైద్యుడి దగ్గరికి పరిగెత్తింది. ఎంత తేడా ఉంది అమ్మ ప్రేమకి బిడ్డ ప్రేమకి. వాస్తవమా కాదా? ఎవరికి తీపి ఎక్కువ? ఏ ప్రేమ ఎక్కువ? పుట్టిన ప్రేమ ఎక్కువ, కన్న ప్రేమ ఎక్కువ? ఆ కన్న ప్రేమ, ఆ కడుపు తీపి ఎంత భయంకరమైందంటే, ఆ కడుపు తీపి కోసం మహిమను కూడా వదిలిపెట్టి దిగొచ్చాడు భూమి మీదకి. అన్ని కోతల కంటే కడుపు కోత బాధాకరం. వీర జవాన్ కన్ను మూశాడు, మురళీ నాయక్ అనే బిడ్డ కన్ను మూశాడు. 25 ఏళ్ల బిడ్డ యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో చంపటం చావటం సహజం. ఆ చిన్నోడు కన్ను మూశాడు. తను కోరాడట, నేను చనిపోయినప్పుడు నా మీద ఇండియా జెండా కప్పాలి, నా మీద ఇండియా జెండా కప్పాలి నా మీద అని. నా దేశాన్ని ప్రేమిస్తున్నా, నా దేశం కోసం చచ్చిపోతాను నేను. ప్రపంచమంతా మెచ్చుకుంటుంది, కానీ అమ్మ మాత్రం గుండెలు బాదుకొని ఎగిరిపడి ఏడుస్తుంది. అమ్మో నా కొడుకు, నా బిడ్డ, నా బిడ్డ. కడుపు తీపి, కడుపు కోత. అది చూసి నేను కూడా ఏడ్చా. ఎందుకంటే కడుపు తీపి. ఇక దానికి ఎన్ని చెప్పినా ఆ కడుపు తీపికి మనం ఆన్సర్ చేయలేము, ఓదార్చలేము. అదొక భయంకరమైన వేదన. అది కడుపు కోత, కడుపు తీపి. ఆ కడుపు తీపిని బట్టి, ఆ మాతృవాత్సల్యాన్ని బట్టి, ఆ తల్లి మమతను బట్టి మహిమను వదిలిపెట్టి ఆ కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతల చేత స్తుతి స్వీకరించేటువంటి ఆ మధురమైన అనుభవాలన్నీ విసర్జించి, అమ్మో నా పిల్లలని పరిగెత్తుకొచ్చాడు భూమి మీదకి. నాయన 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 నాయన. కడుపు తీపి కోసం వచ్చాడు. ఈరోజు మారని వ్యక్తులు, నీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు. నీకు తల్లిదండ్రులు అయితే అసలు సృష్టికర్తకు వారందరూ పిల్లలు పిల్లలు పిల్లలు. మరి నీకే ఎంత బాధ ఉంటే మార్పు చెందని వాళ్ళని చూసి ఆయన ఎంత బాధపడతాడో ఒక్కసారి ఊహించు. ఆయన ఎంత క్షోభిస్తాడో ఒక్కసారి ఊహించు. అవునా? మన ప్రేమ ఎక్కువ, దేవుని ప్రేమ ఎక్కువ? మన రెస్పాన్సిబిలిటీ ఎక్కువ, దేవుని రెస్పాన్సిబిలిటీ ఎక్కువ? ఆయనదే. నువ్వంటావు, నా భర్తను ఎందుకు నువ్వు వదిలేసావు ప్రభు, నా భార్యను ఎందుకు వదిలేసావు ప్రభు, నా పిల్లల్ని ఎందుకు వదిలేసావు, నా తల్లిదండ్రులను ఎందుకు వదిలేసావు? ఆయన నీకు తాత్కాలిక బంధం, కానీ అక్షయానుబంధం ఆయనది. ఆ చేతులే నిర్మించిన వాళ్ళందరినీ. మా పెద్ద బావ గారిని ఎదిరించాడని చెప్పాను. నా భర్తను ఎందుకు మార్చలేదని ఆమె ప్రశ్న. నా దేవుడి సమాధానం, పిచ్చిదాన, నీకు భర్త కాకముందు నా కొడుకు వాడు, నా కుమారుడు వాడు, నా చేతులతో వాడిని నిర్మించాను. నేను వాడిని కావాలని కఠినపరుస్తానా, నాశనం చేస్తానా? వాడు మార్పు చెందడానికి, వాడు నా వైపు త్రిప్పబడటానికి కావాల్సిన రీతులు, అన్ని రీతుల నువ్వు అడిగినా అడగకపోయినా నా వంతు ప్రయత్నం నేను చేశాను. కానీ వాని హృదయాన్ని వాడు కఠినపరుచుకున్నాడు. నేనేం చేయమంటావు? నీకంటే ఎక్కువ బాధ నేను అనుభవిస్తున్నాను అంటాడు. ఆ గతి వానికి పట్టకూడదనే కదా నేను శిలువ మీదకి వచ్చి ప్రాణం పెట్టాను. కానీ నేనెవరిని బలవంత పెట్టి మార్చను, నేను ఎవరిని బలవంత పెట్టను. వాళ్ళు మార్పు చెందడానికి అనువైన పరిస్థితులు నీ ప్రార్థనను బట్టి కల్పిస్తాను. వాటిని బట్టి వాళ్ళ హృదయం కదిలి, కఠిన గుండె విరిగి లైన్లోకి వస్తే వచ్చినట్టు, లేకపోతే వాళ్ళు అనుభవించాల్సింది వాళ్ళు అనుభవిస్తారు. గుర్తుపెట్టుకో. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ మాటలు విన్నప్పుడు ఇంకా ప్రార్థన చేసి ఫలితం ఏముంది అనుకోవద్దు. నీ ప్రార్థనల వలననే తరచుగా దేవుడు వారిని దర్శిస్తూ 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 ఉంటాడు. ఒకవేళ మెత్తని గుండె కలిగిన వాళ్ళైతే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు దేవుడికి. శతవిధాల దేవుడు ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు. అలా ప్రార్థన చేసినప్పుడు కొంతమంది హృదయాలను దేవుడు కదిలిచ్చాడు, వాళ్ళు లోబడ్డారు, రక్షణ కూడా పొందారు నా ప్రార్థన విని. కొంతమంది మారలా. గుర్తుపెట్టుకో, కొంతమంది నువ్వు రక్షణలో నడిపించిన వాళ్ళు మళ్ళీ బలహీనపడి నీకు కనపడతారు. వాళ్ళని గురించి నీకు దిగులైపోయింది, బాధ అయింది. అయ్యో ఎందుకు వీళ్ళు ఇట్లా మళ్ళీ లోకంలో కలుస్తున్నారు, ఎందుకు మళ్ళీ వీళ్ళు ఇట్లా పాపంలో పడుతున్నారని. గుర్తుపెట్టుకో, మనుషులు. వాళ్ళేం దేవుడు కాదు, మనుషులు. చెప్పు, ఎవరు? మనుషులు.
మనుషులు పరిపూర్ణులు కాదు, అసంపూర్ణులు. నిలబడదాం అనుకుంటారు, కొన్నిసార్లు శోధింపబడి బలహీన పడిపోతారు. అయితే పడ్డ ప్రతి వారిని చూసి నువ్వు కృంగిపోయావు అంటే చివరికి నువ్వు పోతావు. నీ చేతనైతే ఒక ప్రార్థన చేసి, దేవా జారి పడ్డట్టున్నాడు లేవనెత్తు, జారి పడ్డట్టుంది లేవనెత్తమని అప్పచెప్పటమే నీ పని. ఆయనే చూసుకుంటాడు. ఆయన చేతికి అప్పగించుకున్న బిడ్డల్ని మంచానేసైనా మార్చుకుంటాడు. అర్థమైతే కొట్టు గట్టిగా. వీడు మామూలుగా మారట్లేదు, ఈమె మామూలుగా మారట్లేదు అంటే మంచం పాలు చేసైనా మార్చుకుంటాడు. ఒకప్పుడైతే చాలా అల్లాడిపోయాను నేను స్టార్టింగ్లో. రక్షణలో నడిపించినోడు మళ్ళా బలహీన పడ్డాడని తెలిస్తే కృంగిపోయి అన్నం మానుకొని కూర్చునేవాడిని. వాడు అటెందుకు చేశాడు, వాడు అటెందుకు చేశాడు, ఈ అమ్మాయి ఎట్లెందుకు చేసింది, ఆ అమ్మాయి ఎట్లెందుకు చేసింది, అసలు ఏంది ఏమైపోతుంది, వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, వాక్యం విన్న వాక్యం ఎటుపోతుంది, వీళ్ళని ఎందుకు సైతాన్ని శోధిస్తున్నాడు, సైతానికి ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు, అబ్బాయి వీళ్ళ కోసం సేవ చేయటం దండగా, ఈ దరిద్రులు చా అనుకుంటా. అన్నం తిందు వెళ్ళాడు, బా అన్నం అంటే అన్నం, నాకు అన్నం ఆకలి కావట్లే, నా కడుపు రగిలిపోతుందని తిండి మానుకొని గ్యాస్ తెచ్చుకున్నాం. దేవుడు చెప్పాడు, ఇదే కంటిన్యూ అయితే సత్తావరా నువ్వు అని. ఎందుకు ప్రభు అంటే, అంతేరా, మనుషులు పరిపూర్ణులు కాదు, బలహీనులు. వాళ్ళని బలపరిచే పని, పడినా లేపే పని, నడిపించే పని, కాచే పని ప్రధాన కాపరినైన నా పని. నువ్వు నా స్థానాన్ని తీసుకొని అన్ని బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నా, ఏందిరా నువ్వు చేసేది నీ బొంద అని చెప్పాడు. ప్రార్థన చేయరా నువ్వు, వాళ్ళు తొట్టిల్లకుండా కాపాడు శక్తి గల నాకు ప్రార్థన చేయి, నేను చూసుకుంటా. పడ్డా లేపుకుంటా. వాళ్ళు బలహీనపడ్డారు, వీళ్ళు బలహీనపడ్డారు, వీళ్ళు అని ఈ చూసి ఇది సణిగి నువ్వు బలహీనపడుతున్నావు, అది రానియొద్దు అని దేవుడు నాకు నేర్పాడు. స్తోత్రం చెప్పండి. అయిపోయింది ఇంతవరకు మొదటి భాగం. ఏమర్థమైంది మీకు? వ్యక్తికి సంబంధించిన విషయం వేరు, వ్యక్తి సంబంధం కాని విషయం వేరన్నాను. వ్యక్తి సంబంధం కాని మిగిలిన సంగతులన్నీ దేవుడు ఈజీగా చేసేస్తాడు, కానీ వ్యక్తికి సంబంధించిన విజ్ఞాపనకు టైం తీసుకుంటుంది, దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. అది కూడా సఫలం అవ్వచ్చు, కాకపోవచ్చు. దేవుని చేతిలో సమస్తం ఉంది, ఇలా అంటే అయిపోయింది కదా అంటే, ఇలా సుధమ వాళ్ళని అనొచ్చు, అనలా. ఇలా నోవహు జలప్రళయంలో ముందున్న వాళ్ళు అనొచ్చు, అనలా. మార్చడానికి ట్రై చేశాడు, మారలా, శిక్షకు అప్పగించాడు. నీ పరిస్థితైనా నా పరిస్థితైనా అంతే. మొర్ర పెట్టడమే మన పని, కన్నీరు గార్చటమే మన పని, గోజాడటమే మన పని, వాళ్ళని హెచ్చరించటమే మన పని. తర్వాత దేవుడు చూసుకుంటాడు. అప్పజెప్పి ఊరుకోవాలి. ఒకటే డైలాగ్, నిత్య జీవానికి నిర్ణయించబడితే రక్షించబడతా, లేకపోతే పోతా, చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు నా కుటుంబ సభ్యులు ఉన్నారండి, అందరికీ చెప్పా. కొంతమంది తీసుకున్నారు, మారు మనసు పొంది బాప్తీసం పొందారు, కొంతమంది వదిలేశారు. ఇంకా నేను ఏడుస్తూ కూర్చోమంట వాళ్ళ కోసం. అయ్యేనాడైతే మీ పెళ్ళి. ఇప్పుడు నేను చెబుతుంటే వయ్యారాలు పడుతున్నారు, వయ్యారాలు. రేపు అయిద్ది. ఇప్పుడు వయ్యారాలు పడండి, రేపు వయ్యారాలు పట్టడానికి కాళ్ళు ఉండవు. కాబట్టి పౌలు ప్రార్థన చేసిన, ఇంకా చెప్తా, యేసయ్య ప్రార్థన ఎంత గొప్పది, యేసయ్య ఎంత శక్తి గల దేవుడు. మరి అంత గొప్ప దేవుడు, అంత శక్తి గల దేవుడు యోధాను మార్చొచ్చుగా, ఇస్కరియోతు యోధాను మార్చొచ్చుగా. ఆయన శిష్యుడేగా, ఎందుకని మార్చలా? మార్చడు. వాడి వ్యక్తిగతం వాడిది, వానికి స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను బట్టి వాడు తన ఆత్మను అమ్ముకున్నాడు, సాతానుకు హృదయపూర్వకంగా తనను తాను అప్పగించుకున్నాడు. చివరి నిమిషం వరకు వాడిని హెచ్చరిస్తానే ఉన్నాడు. అది నా యేసయ్య బంగారు మనసు. చివరి నిమిషం వరకు ఇస్కరియోతు యోధాని హెచ్చరిస్తానే ఉన్నాడు. రేయ్, నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు అని చెప్పగానే చెప్తున్నాడు, ఇదిగో నేను మీ పండుగ గురిని ఏర్పరచుకోలేదా, మీలో ఒకడు సాతాను అన్నప్పుడు వీడు గతుక్కుమనాలి. ఇదిగో మీలో ఉన్నవాడు ఒకడు నన్ను అప్పగిస్తాడని ప్రభు అన్నప్పుడు వీడు గతుక్కుమనాలి. ఎందుకంటే ప్రతిసారి వాడిని టచ్ చేస్తూ ఉన్నాడు యేసయ్య, అయినా సరే వాడు ఒప్పుకోలా.
ఆఖరికి భోజన పంక్తిని కూర్చున్నప్పుడు కూడా మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు ఈ వేళ అని అన్నప్పుడు ఎవరికి వారు నేనని గింజుకులాడారు. ప్రశాంతవదనుడు యేసుక్రీస్తును యూదా చూశాడు. నేనా ప్రభు నేనేనా అని గురువు నడిగినాడు. నిర్వికారుడు నిర్మల హృదయుడు ఇస్కరియోతును చూశాడు. నీకే తెలియును యూదా నాకిక జరుగబోవు మర్యాద. తా చేసిన మోసం ఖరాఖండిగా ప్రభువు ఎరిగినాడు. అవమాన భారము మోయకవాడు వెళ్ళిపోయినాడు. దేవునికి స్తోత్రం. ప్రభా నిన్ను అప్పగించే దుర్మార్గుడు ఎవరయ్యా, నిన్ను అప్పగించే దుర్మార్గుడు ఎవరయ్యా? ప్రభా నేనా యోధా, ప్రభా నేనేనా? మిగిలిన వాళ్ళు నేనా అన్నప్పుడు స్పందించలా. యోధా ప్రభా నేనేనా అన్నప్పుడు నీకు తెలియదా యోధా అన్నప్పుడన్నా వీడికి ఎలగాలగా. నా బతుకంతా తెలుసుకున్నాడు. ఆయన ముందు నేను నటించలేను, ముసుకేసుకోలేను, ముసుగులు ఓడబీకేవాడు ఆయన. ఎందుకు ఆయనతో చెతురు? ప్రభా నన్ను క్షమించని కాళ్ళ మీద పడతాడేమో. ఆఖరికి రొట్టె విరిచి ఇవ్వబోయేటప్పుడు కూడా ఛాన్స్ ఇచ్చాడు, మాట్లాడాడు. అయినా వాడు మారలా. హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఆయన ఏం చేస్తాడు? నీ కుటుంబ సభ్యులు హృదయాన్ని కఠినపరుచుకుంటే నువ్వేం చేస్తావు? ఏడ్చి మొత్తుకోవటం తప్ప నువ్వేం చేయలేవు. దేవుని పాదాలు పట్టుకొని ఇంకా ఏదన్నా అవకాశం ఉంటే చూడు ప్రభువా, మలుపు దిప్పు ప్రభువా, ఆలోచింపజేయి ప్రభువా అంటే ఇక ఫైనల్ ఉంది ఒకటే, మంచాన వేయటం. ఇంకా ఫైనల్ ఉంది ఒకటే, మంచాన వేయటం. అట్లేసిన మళ్ళా నువ్వు ఏడుస్తావు. మార్చమన్నానే కానీ మంచాన ఏమన్నానా? అన్నీ నువ్వే డైలాగులన్నీ. రక్షించంటివి, మంచాన్ని వేసి వాడు ఏదైనా బెండ్ అవుతాడని చూస్తేనే రోజు మొత్తుకుంటుంటివి. ఎట్లమ్మాయి నీతో అంటాడు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి, మీకు ఏదో నీరసం వచ్చినట్టు ఉంది. చివరికి ఆ మొక్క పుచ్చుకున్నప్పుడు సాతాను వానిలో ప్రవేశించాడని ఉంది. హృదయపూర్వకంగా అప్పచెప్పుకున్నాడు వాడు. మారు మనసుకి ఇష్టపడాల. చివరికి వాడికి అప్పచెప్పుకున్నాడు. యేసయ్యను నమ్ముకున్నాడు. పోయి ఉరి పెట్టుకొని చచ్చాడు. ఎందుకని మార్చలా యేసయ్య? అక్కడే తెలిసిపోతుంది విషయం ఏంటంటే, ఎవరి స్వేచ్ఛను కూడా ప్రభు అడ్డగించడు. దర్శిస్తాడు, మాట్లాడతాడు, ఛాన్సులు ఇస్తాడు. చివరి శ్వాస విడిచేంత వరకు కూడా అవకాశాలు ఇస్తాడు. ఇక మారకపోతే నువ్వు చేయగలిగిందేం లేదు, నేను చేయగలిగిందేం లేదు. మన వాళ్ళు ఊపిరున్నంత వరకు, బతికున్నంత వరకు వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేయటమే మన పని. పౌల్లాగా విజ్ఞాపన చేయటమే. నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాళ్ళు, మెత్తని హృదయం కలిగిన వాళ్ళు, దీన మనసు కలిగిన వాళ్ళు, తెలిసి తెలియక హృదయాన్ని కఠినపరుచుకుని ఉంటే వాళ్ళు మార్పు చెందుతారు, లైన్లోకి వస్తారు. తెలిసి ఫరోగాళ్ళలాగా హృదయాన్ని కఠినపరుచుకున్న దౌర్భాగ్యులు పోతారు, చేయగలిగింది ఏం లేదు. కాబట్టి ఇందు మూలంగా మీ 50 మందికి తెలియజేయటం ఏమనగా, మీకున్న ధర్మ సందేహానికి సమాధానం ఇచ్చానని అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. ఇకపోతే రెండో పాయింట్ ఉంది. ఇశ్రాయేలీయులందరూ మారు మనసు పొందవలనని నా హృదయాభిలాషయు, నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి అని పౌలు చెప్పిన మాటను బట్టి కొందరు మారారు, కొందరు మారలేదు. ఎందుకు అలాగంటే మన జీవితంలో కూడా కొందరు మారతారు, కొందరు మారరు. ఎందుకు అలాగంటే అందరినీ దర్శిస్తాడు, అందరికీ తన వాక్కు వినిపిస్తాడు. కొందరు హృదయం మెత్తగా ఉంటుంది, లోబడతారు, కొందరు కఠినపరుచుకుంటారు. మెత్తని హృదయం గల వారిని దేవుడే ప్రేరేపిస్తాడు. ఈరోజు కోటానికి వచ్చి కూర్చున్నావు, రాత్రి ఆల్ నైట్కి వచ్చావు. ఎలా వచ్చావు, ఎలా కూర్చున్నావు? దేవుడే నీ హృదయాన్ని ప్రేరేపించాడు కాబట్టి ఇక్కడ దాకా రాగలిగావు. దేవుడు నీ హృదయాన్ని ప్రేరణ చేయకపోతే, బలపరచకపోతే రాలేవు నువ్వు. వెళ్ళు, ఆల్ నైట్కి వెళ్ళు, ఈరోజు నా సన్నిధికి రా, మిగిలిన పనులన్నీ పక్కన పెట్టు, నువ్వు నాతో గడుపు రా అని పట్టుకొచ్చాడు, ప్రేరేపించాడు. నీ హృదయం మెత్తనిది, లోబడింది, వచ్చి కూర్చున్నావు ఇక్కడ. అదే నేను వెళ్ళను అని కఠినపరుచుకుంటే తాడుగట్టి ఏడ్చుకొస్తాడా? పొరపాటును కూడా చేయడు, ప్రేరేపిస్తాడు.
ప్రార్థన చేయమని ప్రేరేపిస్తాడు, వాక్యం చదవమని ప్రేరేపిస్తాడు, పరిశుద్ధతను కాచుకోమని ప్రేరేపిస్తాడు, నోరు కంట్రోల్ చేసుకోమని ప్రేరేపిస్తాడు, నీతి ప్రవర్తనను కాపాడుకోమని ప్రేరేపిస్తాడు, దుర్లాభమును అపేక్షించొద్దని ప్రేరేపిస్తాడు, దుర్లాభాన్ని విసర్జించు ప్రేరేపిస్తాడు. ప్రతి చోట నీతో మాట్లాడుతుంటాడు, చెప్తుంటాడు. విని లోబడి తప్పించుకుంటే ధన్యుడు ధన్యురాలివి, మనసు కఠినపరుచుకుంటే దాని ఫలితాలు నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. ఫలితాలు అనుభవించేటప్పుడు చెప్తాడు, వద్దని చెప్పా కదా, విన్నావా, కాబట్టి అనుభవించాల్సిందే అంటాడు. కాబట్టి ప్రియులారా, మనుషులు వ్యక్తులు గనుక, వ్యక్తులకు వ్యక్తిగత స్వేచ్ఛనిచ్చాడు గనుక మన వ్యక్తిగత స్వేచ్ఛను ఎప్పుడూ దేవుడు అడ్డగించడు. ప్రేమను బట్టి మనల్ని హెచ్చరిస్తాడు, వ్యక్తుల చేత హెచ్చరింపజేస్తాడు, కొన్ని ప్రతికూల పరిస్థితులు కల్పించి మనం ఆలోచించేటట్టు చేస్తాడు. అయినా విధేయత చూపకపోతే అప్పగిస్తాడు. ఆ మాట కూడా బైబిల్లో ఉంది. రోమాపత్రిక, అదే రోమాపత్రిక మొదటి పేజీ తీయండి. రోమాపత్రిక మొదటి అధ్యాయము 24వ వచనం చూడు. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేవుడే అప్పగించేస్తాడట. కింద చదువు. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెను అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. దేవుడు అప్పగించేస్తాడట. చూడండి 28. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అంటే చోటు సంపాదించడానికి ట్రై చేస్తాడు, ఎంతకీ చోటు ఇవ్వకపోతే అప్పగిస్తాడు. ఇంకా చేయగలిగింది ఏం లేదు, అనుభవించురా నువ్వు అని. మనం ఏం చేయాలి చెప్పండి? దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం, విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం, విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం, దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం. దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం, విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. దేవునికి మహిమ. అమ్మా, నీవు అలా ప్రవర్తించొద్దు, నువ్వు అలా చెయ్యొద్దు, అది నీకు మంచిది కాదని దేవుడు మాట్లాడతాడు, వార్నింగ్ ఇస్తాడు. నీ మనసును నువ్వు కఠినపరుచుకుంటే తర్వాత జరిగే పరిణామాలు నీ నెత్తి మీదకే వస్తాయి. అవి అనుభవించేటట్టు చేస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను పదే పదే దర్శిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక ఎదిగిన కొడుకు కూతురికి నువ్వెంత స్వేచ్ఛనిస్తావో నీకు కూడా దేవుడు అంతే స్వేచ్ఛనిచ్చాడు. ఎదిగిన కొడుకు నువ్వు ఆపుతావా? నా ఇష్టమ్మా, నా ఇష్టం నాన్న, ఏంది సరేరా నీ ఇష్టం అంటే చేసేదేముంది. దేవుడు కూడా అంతే. రా, నా సహవాసానికి రా, నాతో గడుపు, నా శక్తిని పొందుకో, నా శక్తితో నింపబడు. లోకానికి దీవెనకరంగా మారుతావు, లోకానికి ఆశీర్వాదకరంగా మారుతావు, ప్రయోజనకరంగా మారుతావు. అని దేవుడు మాట్లాడతాడు. దేవునికి అందుబాటులోకి రావాలి మనం. ప్రార్థనకు పిలుపునిస్తాడు, రమ్మంటాడు, కానీ బలవంత పెట్టడు. వాక్య ధ్యానానికి పిలుపునిస్తాడు, బలవంత పెట్టడు. సేవ చేయమని పిలుపునిస్తాడు, బలవంత పెట్టడు. అర్థమైందా? దర్శిస్తుంటాడు, మాట్లాడుతుంటాడు, ప్రేరణ కలుగజేస్తుంటాడు.
అలాగే మారు మనసు కోసం కూడా పిలుపునిస్తాడు. రా, మారు మనసు పొంది బాప్తిస్మం పొందు అని పిలుపునిస్తాడు. ఎవరినన్నా బలవంత పెట్టమన్నాడా? బలవంతంగా బాప్తిస్మం ఇవ్వమని ఒక్క చోటన్నా ఉందా? స్తోత్రం. అలాగాని ఒక్క చోట ఉన్న మొత్తాన్ని తాడుగట్టి ముంచేవాడిని. మొత్తాన్ని రోడ్డు పక్కన డ్రమ్ ఒకటి పెట్టుకొని ముసుకేయటం, ముంచటం, పంపించటం, తర్వాత తిప్పల తర్వాత. కానీ ఆ ఛాన్స్ ఇవ్వలా. వాళ్ళకై వాళ్లే రావాలి, తాము పాపులమని ఒప్పుకోవాలి, పాపాన్ని విసర్జించాలి, వారి కోసం యేసు సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడని నమ్మాలి. ఇది స్వచ్ఛందంగా వాళ్ళు ఒప్పుకుంటేనే రక్షణ 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 రక్షణ. రెండోది ఈసారి ఎప్పుడన్నా చెప్తా. ఫస్ట్ పాయింట్ మీకు క్లియర్గా అర్థమైతే చాలు. దేవుడు మిమ్మల్ని బలవంత పెట్టడు, ప్రేరేపిస్తాడు ప్రేరేపిస్తాడు ప్రేరేపిస్తాడు. ఎంత మెత్తగా నువ్వు లోపడతావు అంత ఎక్కువగా దేవుడు నిన్ను దర్శిస్తూ ఉంటాడు. ఎంత ఎక్కువగా నువ్వు విధేయత చూపుతావో అంత అందుబాటులోకి వస్తాడు దేవుడు నీకో. నువ్వు ప్రార్థించి ఎవరి కోసం, ఎవరి మార్పు కోసం అడుగుతున్నావో వాళ్ళని కూడా దర్శిస్తాడు నీ ప్రార్థనను ఆధారం చేసుకొని. లోబడిన వాళ్ళందరికీ రక్షణ, లోబడని వాళ్ళందరికీ శిక్ష. రక్షణకు ప్రేరేపిస్తాడు, సహవాసానికి ప్రేరేపిస్తాడు. నిజమండి, మన సహవాసాన్ని ఎంత ఇష్టపడతాడో దేవుడు. ఆయన సహవాసాన్ని ప్రేమించి ఆయన సన్నిధి కోసం పరితపించే వాళ్ళు ఎంతమంది ఈరోజు సమాజంలో. మనకు ముందు తరాల భక్తులు దేవునితో నడిచారు, దేవునితో సహవాసం చేశారు, దేవునితో సాంగత్యం చేశారు. వాళ్ళ దగ్గరికి ఎంత తగ్గించుకొని వచ్చాడో తెలుసా ఆయన? మీరు నమ్ముతారో నమ్మరో, డైరెక్ట్గా వ్యక్తిలాగా వచ్చాడు వాళ్ళ దగ్గరికి. వ్యక్తిలాగా వచ్చి కూర్చున్నాడు, వాళ్ళతో సహవాసం చేశాడు. పాత క్రొత్త నిబంధనలో నిరూపణలు ఉన్నాయి. ప్రాక్టికల్ లైఫ్లో కూడా కొంతమంది ఆయన అనుభవించారు. రియల్గా వ్యక్తిలాగా వచ్చి మనుషులతో మాట్లాడాడు. గతంలో చెప్పాను నేను, కొంతమంది వ్యక్తుల దగ్గరికి ఆయన వ్యక్తి రూపంలో వచ్చి మాట్లాడిపోయాడు. అసలు దేవుని కొరకు ఆకలి ఎంతమందికి ఉంది? అసలు తమంతట తాము హృదయమంతటితో దేవునికి వెళ్ళి ఎవరు తిరుగుతారో, దేవుని గురించి ఎవరు ఆలోచిస్తారో, దేవుని కోసం ఎవరు పరితపిస్తారో వాళ్ళని దృష్టిస్తూ ఉంటాడు ఆయన. దావీదు మనసు అలా పరితపించింది, దావీదుకు అందుబాటులోకి వచ్చాడు దేవుడు. పౌలు మనసు అలా పరితపించింది, పౌలుకు అందుబాటులోకి వచ్చాడు దేవుడు. నతనీయేలు మనసు అలా పరితపించింది, అందుబాటులోకి వచ్చాడు దేవుడు. అబ్రహాం మనసు పరితపించింది, అందుబాటులోకి వచ్చాడు దేవుడు. ముంగమూరి దేవదాసయ్య గారి పేరు ఎంతమంది విన్నారు? బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు. చిన్న ప్రాయములో ఆయన ఉన్నప్పుడు, చాలా చిన్న ప్రాయం నుంచి ఆయన దేవునితో నడిచిన భక్తుడు. 6 ఏళ్ల ప్రాయములో ఆయన ఉన్నప్పుడు తల్లిదండ్రిని కోల్పోయాడు. పినతండ్రి దగ్గర పెంచబడ్డాడు. 1 సంవత్సరం తర్వాత ఆయన కూడా చనిపోయాడు. ఈయనని మిషన్ స్కూల్లో చేర్చి ఆ 6 సంవత్సరాల ప్రాయములో ఒక చిన్నవాడిని ప్రార్థన చేయమని ఒక బల్ల మీద నిలబెడితే పరలోక ప్రార్థన చేశాడు, విశ్వాస ప్రమాణం చెప్పాడు. ఈ రెండిటితో పాటు ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు ఆ చిన్న వయసులో. యేసు ప్రభువా, నేనున్న వయసులో నీవున్నప్పుడు నీవెలాగు నడిచితివో, ఎలాగు బ్రతికితివో, ఇదిగో ఈ వయసులో నేను కూడా నీ వలె బ్రతుకున్నట్లు నాకు సహాయము చేయమని ప్రార్థన చేశాడంట ఆ వయసులో. ఆ చిన్నవాడిని ఉంచుకోవడానికి మిషన్ ఇష్టపడకపోతే పరీక్ష చేయాలని చెప్పని ఆయన్ని పరీక్ష చేస్తే ఆ మాటలు బలికాడు ఆయన. మనిషి చూస్తే చిన్నోడు 6 ఏళ్ల ప్రాయం కలిగిన వాడు ఇంత ఆలోచనాత్మకమైన ప్రార్థన చేశాడేంటని మైండ్ పోయింది వాళ్ళకి. అంటే అప్పుడు అర్థమైపోయింది, చిన్నవాడు దేవునితో ఉన్నాడు, దేవునితో నడుస్తున్నాడు, అందుకే ఈ జ్ఞానం ఇతనికి ఉన్నది అని వాళ్ళు గ్రహించారు. ఎంత లీనమైపోయాడంటే ఆయన దేవునితో,
ఎంత అనుబంధం ఏర్పరచుకున్నాడంటే దేవునితో. ఈరోజు అందరూ వినండి, యవనస్తులు, చిన్నలు, పెద్దలు, పిల్లలు కూడా వినండి, ముసలోళ్ళు, కుర్రోళ్ళు అందరూ వినండి. ఈ ఒక్క మొక్క చెప్పి ప్రార్థన చేస్తా. చెప్పేదా? ఎంతమంది చెప్పమంటారు? చేతులు ఎత్తండి. పాపం రాత్రి ఆన్లైన్ చేశారు, మీ ఎగసాట్లు చూడలేక అల్లాడిపోతున్నాను నేను. ఏందో ఒక్కరోజు నిద్రగాస్తే మన మొఖాలు చూడాచి కాదు, వరద బాధితుల మొఖాల్లాగా ఒక్కరోజే నిద్రగాసింది. అది కూడా మళ్ళీ సగం పూట నిద్రపోయారు కూడా. అయినా సరే మొఖాలు, ఆ దుప్పట్లు నా దాకా వస్తాయో రావు, ఆ గిన్నెలు నాకు ఇస్తారో ఇయ్యరో అన్నట్టు పెట్టారు ఫేసులు. అందుకే వదిలేస్తే ఇబ్బంది పడవాకండి. 12 ఏళ్ల ప్రాయము గల చిన్న బాబులాగా యేసయ్య వచ్చాడు ఆయన ఉన్న దగ్గరికి. ఆయన వచ్చిన సమయంలో ఈయన బజారుకి వెళ్ళాడంట. ఆయన చరిత్రలో ఉంది, ఆయన సాక్ష్యం పుస్తకంలో ఉంది. చదవండి, ఇంట్రెస్ట్ ఉంటే. భక్తుల చరిత్ర చదవండి, అట్టనన్న రేపబడతారు. ఆయన బజారుకి వెళ్ళాడు. అప్పుడు వచ్చాడు ఓ చిన్న పిల్లవాడు, ఆయన వయసు పిల్లవాడులాగా వచ్చి దేవదాస్ దేవదాస్ అని 3 సార్లు పిలిచాడంట. ఆయన అక్క వరుస, ఆమె ఉంది అక్క. లేడు బాబు అని చెప్పిందట. సరే నేను వచ్చి వెళ్ళానని చెప్పు అన్నాడు. ఎవరో బాబు వచ్చాడు, దేవదాస్ నీ కోసం వచ్చి వెళ్ళానని చెప్పమన్నాడు. ఎవరు వచ్చారో ఆయనకు తెలుసు. ఆయన ఎవరితో స్నేహం చేస్తున్నాడో ఆ ప్రాణ స్నేహితుడే వచ్చిపోయాడు. ఆ ప్రాణ స్నేహితుడే వచ్చిపోయాడు. బహుశా నాకు తెలిసి ఆ టయానికి ఆయన దగ్గర కూర్చుంటాడేమో. మళ్ళీ మరుసటి రోజు కూడా వచ్చాడు. ఈయన మళ్ళీ బజారుకు పోయాడు. ఏదో తెమ్మని పంపిస్తున్నారు, మరి పెద్దలకు విధేయత చూపాలి కదా. ఆయన వచ్చే టయానికి ఈయన పోతున్నాడు. మళ్ళీ వచ్చి చెప్పి మళ్ళీ పిలిచి 3 సార్లు దేవదాస్ 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 3 సార్లు. లేడు బాబు, రోజు వస్తున్నావు, నువ్వు వచ్చే టయానికి బజారుకి వెళ్తా ఉన్నాడు. సరే నేను వచ్చానని చెప్పు అని మళ్ళీ పోయాడు. ఎవరు నువ్వు అంటే నేనెవరో ఆయనకు తెలుసులే, నువ్వు చెప్పు అని పోయాడంట. మళ్ళీ వచ్చినప్పుడు చెప్పింది అక్క, ఆ బాబు ఎవరో విచిత్రంగా ఉన్నాడు రా, నిన్ను అడుగుతున్నాడు, నువ్వెవరో చెప్పంటే నేనెవరో ఆయనకు తెలుసులే, నేను వచ్చానని చెప్పని పోతున్నాడు, ఎవరు అని అడిగింది. ఈయనకు తెలుసు ఆయన ఎవరో. మళ్ళీ 3వ రోజు కూడా వచ్చాడు. 3వ రోజు కూడా వచ్చి దేవదాస్ దేవదాస్ అని పిలిచి ఆయన బజారుకు పోయాడని తెలుసుకొని చెప్పినప్పుడు మళ్ళీ అదే చెప్పాడు, నేను వచ్చిపోయానని చెప్పు. ఆయన నడుస్తా వెళ్తా ఉన్నాడంట. బాబు రోజు వస్తున్నావు, పిలుస్తున్నావు, నేను వచ్చిపోయానని చెప్పి అంటున్నావు, నేనెవరు ఆయన తెలుసు అంటున్నావు, ఎవరు, నీ పేరేంటి అంటే పోతానే ఆ మలుపు తిరుగుతా ముందుకెళ్ళాడు. నా పేరు వాక్యం అని పోయాడంట. నా పేరు వాక్యం. ఆ మాట విని ఈమె, ఏంది ఈ పేరు విచిత్రంగా ఉంది, వాక్యం ఏందని కొంచెం పరుగున ముందుకెళ్ళి చూస్తే ఎవరు కనపడలే అక్కడ. ఎంత అనుబంధం ఏర్పరచుకున్నాడో చూడు యేసయ్యతో. అది భక్తి, అది సహవాసం. నా దేవుడు అన్యాయస్తుడు కాదు, నా దేవుడు పక్షపాతి కాదు. హృదయం అంతటితో ఆయనను ప్రేమించి ఆయనను వెతికితే నీ కోసం దిగొస్తాడు రా తల్లి, నీ కోసం దిగొస్తాడు నాన్న, నీ కోసం దిగొస్తాడు నా యేసయ్యా. నా యేసయ్య దిగొస్తాడు, నీతో గడుపుతాడు, నీతో మాట్లాడతాడు. కానీ నీ హృదయం అంతటితో ఆయన్ని ప్రేమించాలి. నీ గుండె ఆయన కోసం పరితపించాలి. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు. సిరి సంపదల ఆశ నాకు లేదు, సిరి సంపదల ఆశ నాకు లేదు.
నీ పాద సన్నిధి నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. దేవునికి మహిమ. 3 సార్లు ఆయన రాలేదని ఆయన కోసం వచ్చి బాలుడయ్యున్న దేవదాస్ దగ్గరికి బాలుడుగానే వచ్చాడు, సహవాసానికి వచ్చాడు, సహవాసగాడిలాగా వచ్చాడు. ఏం పేరయ్యా నీ పేరంటే వాక్యం అని చెప్పి వెళ్ళాడు. నీకోసం వస్తాడా? నీకోసం వస్తాడా? అసలు అంత ప్రేమించావా? అంత లీనమయ్యావా? అంత కనెక్ట్ అయ్యావా దేవుడికి? అంత వశపరుచుకున్నావా దేవుణ్ణి? అంత అందుబాటులోకి వెళ్ళావా దేవుడికి? 12 ఏళ్ల లోపు వయసోడు, సిగ్గేసిందా చదివినప్పుడు? నిజంగా నా కోసం వస్తాడా యేసయ్య? అలాగా నా కోసం కూడా వచ్చాడు. తమిళనాడు ఆదరికి చెన్నై నుంచి 500 కిలోమీటర్ల దూరం అవతలికి తెలియని ప్రాంతానికి వెళ్ళి రిటర్న్ ప్రయాణమై ఛార్జీకి డబ్బులు లేని స్థితిలో వేరే వాడు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఛార్జీకి పెట్టుకొని వస్తున్న మార్గంలో డబ్బులు ఏం చేయాలో, ఎటు పోవాలో, ఎలా చేయాలో ఏమీ తెలియని పరిస్థితుల్లో ఎవరో ఒక అనామకుడిలాగెక్కి అంతా తమిళ భాష మాట్లాడే మనుషుల మధ్యలో తెలుగులో నన్ను బలకరించాడు. రెండు చేతుల్లో ఆహార పదార్థాలు ఉన్నాయి. చెన్నైలో రైలు దిగిన తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కించి టికెట్ తీసుకోవాకు అని చెప్పాడు. ఎందుకు తీసుకోవద్దంటే నేను రైల్వే అధికారినిలే అన్నాడు. నేను చేరాల్సిన గమ్యం వరకు దారి పొడవునా నాతో మాట్లాడుతూ నాకు ఆకలైనప్పుడల్లా ఆహార పదార్థాలు అందిస్తూ 2 ప్యాకులు తినలేక తెచ్చా. ప్రయాణం బయలుదేరేటప్పుడు కన్నీరు పెట్టుకున్నా, ఛార్జీ కూడా డబ్బులు లేవు ప్రభా, నా పరిస్థితి ఏందని. నాతో నడిచాడు, ప్రయాణం చేశాడు, నాకు ఆహార పదార్థాలు ఇచ్చాడు. నాకు పైసలు లేవే అన్న చింత కలగనేలా. నేను చేరాల్సిన గమ్యస్థానం సమీపంలోకి వచ్చి ముందు ఆయన దిగాడు. తర్వాత వచ్చే స్టేషన్లో నువ్వు దిగమన్నాడు. మమ్మల్ని ఎవరు అడ్డగించాలా, ఎవరు ప్రశ్నించాలా, ఎవరు టికెట్ అడగాలి, ఎవరు ఆక్షేపించాలా? మరి ఎవరై ఉంటారు? నన్ను మాట్లాడింది, నన్ను పలకరించింది, నా కడుపు నింపింది, ఛార్జీకి పైసలు లేకపోతే ఆయన నా పక్క నుండి నడిపించి తీసుకొచ్చింది ఎవరై ఉంటారు? నేను నా ప్రభువే అనుకుంటున్నాను. నాకున్న అనుభవాలు, ఆ భక్తున్నంత అనుభవాలు లేకపోయినా ఎంతో కొంత నాకున్నాయి. నేను కూడా తపన పడతాను ఆయన కావాలని. భక్తులతో సహవాసం చేసిన దేవుడు, భక్తులతో నడిచిన దేవుడు నీతో కూడా సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వంత ఆకర్షించగలవా యేసయ్యని? నీ దగ్గర వెండి అడగడు, బంగారం అడగడు, ఏ మూల్యాలు అడగడు. నీ ప్రేమని, ఆసక్తినే కోరుకుంటాడు. నీ హృదయం ఆయన కోసం పరితపిస్తుందా? ఆయన్నే వెతుకుతుందా? ఆయన కోసమే ఆరాటపడుతుందా? అట్లయితే నీ కోసం ఆ మహిమను వదిలిపెట్టి మళ్ళీ నీతో సహవాసం చేయడానికి, భూమి మీదికి రావడానికి నా ప్రభు సిద్ధం.
నాడు బిలాము దగ్గరికి వచ్చి మాట్లాడాడు, అబ్రహాం దగ్గరికి వచ్చి మాట్లాడాడు, నోవాహు దగ్గరికి వచ్చి మాట్లాడాడు, హనోకుతో నడిచాడు. అబద్ధాలా? కానీ ఏది దేవుణ్ణి ప్రేమించే గుండె ఏది? అయిపోయింది కోటం, ఆకలి అవుతుంది, ఒక ముద్ద తింటాం, కాసేపు అడ్డం పడతాం, ఎండ తప్పించుకుంటాం, చిన్నగా లెగుతాం, ఆ సెల్లు తీస్తాం, ఏడుంది కత్తి, కత్తి కత్తి ఏడుంది కత్తి, రామ్మ బయటికి అని దాన్ని తీస్తాం, తీసిక దానిలో ముఖం పెడతాం, ఇందదంతా పోయిద్ది, ఇంటికి పోయేసరికి శూన్యం. ఏమన్నా అక్క ఇదేగా బతుకులన్నీ. అవన్నీ పక్కన పెట్టి మౌనంగా కూర్చొని దైవ ధ్యానం చేసేవాళ్ళు ఎంతమంది, దేవుని రాక కోసం ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది, దేవుని సన్నిధి కోసం పరితపించే వాళ్ళు ఎంతమంది. ప్రభువా నా దగ్గరికి రావా, నాతో కూర్చోవా, నన్ను దర్శించవా, నాతో మాట్లాడవా, నాకు నువ్వు కావాలయ్యా, నేను నీ కోసం చూస్తున్నా దేవా, నా గుండె నీ కోసం కొట్టుకుంటుంది, నా కళ్ళు నిన్నే వెతుకుతున్నాయి ప్రభు. నీ హృదయమంతటితో నువ్వు ఆయన సన్నిధిని నిరంతరం వెతికినప్పుడు ఉండగలడా నీ దగ్గరికి రాకుండా? ఆగగలడా నీ దగ్గరికి రాకుండా? ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు వారిని దాటించిన తర్వాత యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాను. ఎవరి కోసం ఒంటరి అయ్యాడో తెలుసు యేసయ్యకి. దిగొచ్చాడు యాకోబు దగ్గరికి. యాకోబు దగ్గరికి వచ్చి యాకోబును సరిచేసి యాకోబును ఆశీర్వదించి, యాకోబు కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటే ఏమన్నాడో తెలుసా? యాకోబు తెల్లవారుతుంది, ప్రజలు వస్తారు, నేను ప్రజలకు కనపడను, నాకు ఇష్టం లేదు, నువ్వు నా భక్తుడివి, నీకోసం వచ్చాను, వదిలిపెట్టు, వెళ్ళాలి నేను. అయ్యా 21 సంవత్సరం ఊడిగం చేసే ఒక్క ఆడ మనిషి కోసం ఎంత ప్రేమించానో ఊహించవచ్చు నువ్వు. 7 ఏళ్ళు ఆమె కోసం కొలువు చేస్తే వాళ్ళయ్యా ఇంకొక ఆమెను ఇచ్చాడు. మళ్ళీ 7 ఏళ్ళు కొలువు చేసి 14 ఏళ్ళు చేస్తే ఏమని ఇచ్చాడు? ఇచ్చినందుకు కృతజ్ఞతగా మరొక 7 ఏళ్ళు చేశాను. ఆ ఒక్క ఆడ మనిషి పేరు మీద 21 సంవత్సరం ఖర్చు పెట్టిన ప్రేమికుణ్ణి, అంత ప్రియమైన భార్యను కూడా వదిలేశాను ప్రభువా నీకోసం. నా పిల్లలు, భార్యలు, ఈ సంపద, మందలు నాకు ఏవి పట్టట్లా, నాకు నువ్వు కావాలి, ఇప్పుడు రావాలి నువ్వు, లేకపోతే నాకు లైఫ్ లేదు. నేను మోసపరిచాను అని అనుకున్నా కానీ వరుసగా మోసపోయా, గాయాలమయమైపోయా, నా వల్ల కావట్లా. ఈ క్షణాన నువ్వు రాకపోతే రేపు అనేది నాకు ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లా. నా హృదయం అంతా గాయమైపోయింది ప్రభు, నా బ్రతుకు శూన్యమైపోయింది ప్రభు. ఆ సొంత వాళ్లే శత్రువులై నా ప్రాణము తీయగోరుచున్నారు, నా చావును ఎదురు చూస్తున్నారు. నాకు ఆదరణ లేదు ప్రభు, నాకు ఓదార్పు లేదు ప్రభు. ఆశీర్వాదం పొందాను అనుకున్నాను కానీ శాపం పొందినట్టుంది నా బతుకు. నా కోసం రావా, నువ్వు వస్తేనే నా లైఫ్, లేకపోతే లేదని కూర్చున్నాడు. యాకోబు హృదయం అంతటితో ఎదురు చూసిన ఎదురు చూపు ఫలించింది. మధ్యరాత్రికి వచ్చేసాడు, దిగొచ్చాడు. ఒక నరుడు మగ్దలీన ఏడ్చింది, నా యేసు దేహాన్ని ఎవరు ఎత్తుకొని పోయారు, నా ప్రభు వేడి ఎవరు తీసుకెళ్లారు, నా యేసు 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 అని ఏడుస్తుంది. ఆగలిగాడా? మగ్దలీన దాటిపోయాడా? లేదు. మగ్దలీన హృదయమంతటితో యేసును ప్రేమించి, యాకోబు హృదయమంతటితో ప్రభువుని వెతికాడు. దిగొచ్చి యాకోబుతో మాట్లాడి, ఆ మాటలు భలే ముచ్చటేస్తాయండి. తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము అంటే గుట్టుకొచ్చాడు భక్తుడి దగ్గరికి. అందరి దగ్గరికి రాడు, తనను వెతికిన ప్రియమైన భక్తుని దగ్గరికి దిగొచ్చాడు. యాకోబు దేవుడేగా నీ దేవుడు, మగ్దలీన దేవుడేగా నీ దేవుడు, నా దేవుడు, దేవదాసు దేవుడేగా నీ దేవుడు, నా దేవుడు. వారి దగ్గరికి అయ్యా అని ఆర్తధ్వని చేసినప్పుడు దిగొచ్చిన నా తండ్రి నీ దగ్గరికి ఎందుకు రాడు?
నీ దగ్గరికి ఎందుకు దిగిరాడో, నిన్ను ఎందుకు దర్శించడు, నీతో ఎందుకు మాట్లాడాడు? నువ్వు ఆయన ప్రేమిస్తే, నువ్వు ఆయన వెతికితే, ఆయన సన్నిధిని కోరుకుంటే, నీ గుండె నిరంతరం ఆయననే 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 అన్వేషిస్తే, నీ దగ్గరికి రాక ఎవరి దగ్గరికి వస్తాడు? నీతో మాట్లాడక ఎవరితో మాట్లాడతాడు? నీతో సహవసించక ఎవరితో సహవసిస్తాడు? శక్తిని నీకివ్వక ఎవరికి ఇస్తాడు? ఆలోచించి ప్రార్థన చేయి. ఇప్పటిదాకా చెత్త కోసం వెతికావు, చెత్త కోసం ఆలోచించావు. చెత్త కోసం కాదు, లోకం కోసం కాదు, నా తండ్రి కొరకు ఎదురు చూడు, నా ప్రభువుని ప్రేమించు.